Ayur Herbal Deep Cleansing Milk with Aloe Vera for all skin types. న్యూ ప్రోడక్ట్ తోటి వచ్చానండి. అదేనండి మనం ఫేస్ క్లీన్ చేసుకోవడానికి మెయిన్గా మనకి ఫేస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయకుండా మిగతా పనులలో బిజీ అయిపోతాము. బట్ ఫేస్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా, అది జెంట్స్కైనా లేడీస్కైనా చాలా ఇంపార్టెంట్ కదా అండి. మనము మరి ఇదేం ప్రోడక్ట్ ఏ విధంగా వాడాలి, ఏ టైంలో వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, ఏ విధంగా మసాజ్ చేసుకోవాలి, ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది మనము డీప్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది హెర్బల్ ప్రోడక్ట్ అండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇది ఆల్ స్కిన్ టైప్స్ అందరూ వాడవచ్చు. డ్రై స్కిన్ కానీ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా వాడవచ్చు. ఇది మెయిన్లీ మనకి యూజెస్ ఏంటంటే, మన ఫేస్లో ఉన్న డర్టీ సెల్స్ ఏమైనా ఉంటే డీప్గా క్లీనప్ అనేది చేస్తుంటుంది. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇది నేను వాడిన తర్వాత 1 month రివ్యూ ఇస్తున్నానండి, వాడిన తర్వాతది ఇది. సో దీన్ని ఏ విధంగా వాడాలి, దీన్ని క్వాంటిటీ ఒక 1.5 ml కానీ లేదంటే 2 ml వరకు క్వాంటిటీ తీసుకోవాలండి. మనకి ఫేస్కి అయితే సరిపోతుందో మనకి తెలిసిపోతుంది కదా. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కొంత క్వాంటిటీ మాత్రము బాగానే తీసుకోవాలండి. ఒక 2 ml వరకు తీసుకొని దాన్ని మనము అప్లై చేసుకోవడం జరుగుతుంది. దీనికి బిఫోర్గా మనము శుభ్రంగా మన హ్యాండ్స్ని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ కూడా వన్స్ క్లీనప్ చేసుకున్న తర్వాతనే మనము ఈ ఒక 1.5 లేదా 2 ml క్వాంటిటీ తీసుకొని 2 చేతులకి మనము రఫ్ చేసుకుంటూ ఒక ఫామ్ ఏర్పడేంత వరకు రఫ్ చేయాలి. దాని తర్వాత ఫేస్కి నెక్ దగ్గర కూడా మనకి అంత డర్టీగా అయిపోతుంది కదా అండి చెమటతోటి. సో అక్కడ కూడా మనము అప్లై చేసుకోవచ్చు. హెయిర్కి అంటకుండా మనం ఓన్లీ ఫేస్కి నెక్కి బాగా అప్లై చేసుకోవాలి. కొద్దిగా ఒక 3-4 minutes వరకు కొంచెం మసాజ్ లాగా మనము చేసుకోవచ్చు. మరీ డీప్గా కాకుండా నెమ్మదిగా స్మూత్గా డీల్ చేస్తూ స్కిన్ని మనము ట్యాప్ చేసుకుంటూ మనము అప్లై చేసుకోవాలి. వెంటనే ఇంకా లీవ్ చేయకుండా కూడా మనం దాన్ని రిమూవ్ చేసుకోవాలి. మామూలుగా మనకి ఆన్లైన్లో కాటన్ది మనం ఫేస్ క్లీన్ చేసుకోవడానికి దొరుకుతుంది కదండి, టిష్యూ లాంటిది. అదైనా ఒకసారి వన్స్ క్లీన్ చేసి వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. లేదు అంటే మన వెట్ క్లాత్ ఉంటుంది కదా అండి కాటన్ది, దాంతో కూడా క్లీన్ చేసుకొని గోరువెచ్చని వాటర్ తోటి మనం ఫేస్ క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత మనము ఫేస్ని పట్టిగని వదిలేయకుండా మనము రోజ్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని మనం ఫేస్ పైన కొద్దిగా ట్యాప్ చేసుకొని పడుకోవచ్చు. ఇది మార్నింగ్ ఈవినింగ్ 2 times మనము యూజ్ చేయాలండి డైలీ. దానివల్ల మనకు బిఫోర్ ఆఫ్టర్ అనేది రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఫేస్ పైన పింపుల్స్ ఉన్నా కూడా క్లీనప్ అయిపోతుంది. ఫేస్ మీద మనకి చాలా ఫేస్ ట్యాన్ అయిపోవడం కానీ డల్గా ఉండడం కానీ అలాంటివి లేకుండా కొద్దిగా గ్లో వస్తుంది. చాలా బాగుంటుందండి. దీనివల్ల బాగా వైట్ అయిపోతామని నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం ఉందండి. బిఫోర్ ఆఫ్టర్ ఖచ్చితంగా ట్రై చేయండి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాల్సింది సమ్మర్లో. సో ఇలాంటి చిన్న అయినా మనము ఇంట్లో యూజ్ చేయడం వల్ల మనం ఫేస్ని మనము కేర్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో మరి ఖచ్చితంగా మీరు మీ నియర్లో ఉన్న షాప్ దగ్గర మాత్రం దీన్ని తీసుకోండి. ఆన్లైన్లో మాత్రము షాపింగ్ చేయకండి, ఎందుకంటే దానికి ఎక్కువ రేట్ ఉందండి.